ఇదే మీ అమ్మా నాన్న బతికుంటే ఇష్టం లేని పెళ్లి చేసి నీ చెల్లి గొంతు కోసేవాళ్ళ? రాకేష్ శత్రువును ప్రేమించి ఆ ఇంటి కోడలు కాబోతుందని తెలిసి ఒకవేళ జలంధర్ బతుకుంటే కూతురని కూడా చూడకుండా ప్రాణాలు తీసేవాడు. ఆ? ఎంత కసాయివాడైనా సరే ఏ తండ్రి కూతుర్ని పొట్టను పెట్టుకోడు. నాకు తెలిసి వాళ్ళ నాన్నను కూడా నువ్వే పెడదారి పట్టించుంటావు. ఇప్పటికైనా తేరుకో బాబు, నీ చెల్లి జీవితాన్ని కాపాడుకో. అన్నగా అది నీ బాధ్యత. చూడబోతే వీడు మనసు మార్చుకునే ఉన్నాడే. లేదు లేదు, అది మాత్రం జరగకూడదు. ఇంకా చూస్తున్నాడు రాకేష్. నువ్వు ఆలస్యం చేస్తే నీ తండ్రి పద తీర్చుకునే అవకాశం పోతుంది. గౌరీ శంకర్ల పెళ్లి జరిగితే అనురాధ ఆర్యవర్ధన ఒక్కటైనట్టే. అప్పుడు వాళ్ళ ప్రేమశక్తి ముందు మన కుట్రలు పని చేయవు. అందుకే నువ్వు ఒక్క పని చెయ్యాలి. ఏంటది? చెప్తా. పొద్దున నీకు కవర్ ఇచ్చాను కదా. ఇచ్చారు. అది తీసుకురా. ఇప్పుడు ఆ కవర్ ఎందుకండి? చెప్పింది చేయి, వెళ్ళి తీసుకురా. ఈ టైంలో కట్రాయర్ ఎందుకండి? చెప్తా. కట్రాయర్ కాదా, బెల్టా? అది విత్ బాంబా? నార్మల్. రాకేష్, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే నేను దీన్ని చెప్పించాను. ఇప్పుడు ఇదెందుకు? రాకేష్, అనురాధ ఆరువర్ధన పెళ్ళప్పుడు మీ నాన్న ఇలాగే బెల్ట్ బాంబు పెట్టుకెళ్ళాడు. అప్పుడు మీ నాన్న చేయలేకపోయిన పని ఇప్పుడు నువ్వు చెయ్యాలి. ఆ ముగ్గురిని ఈ ముగ్గురికి పెళ్లి చేయాలని గౌరీ వాళ్ళ బాబాయ్ నిర్ణయించాడంటే ఇదే మండపంలో మాయాభయల పెళ్లికి కూడా ప్లాన్ ఫిక్స్ చేసి ఉంటాడు. ఇదంతా శంకర్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వాళ్ళందరూ పేటల మీదకి రాగానే నువ్వు ఈ బెల్ట్ బాంబు కట్టుకుని ఆ శంకర్తో చెప్పు, ఈ పెళ్లిళ్ళు ఆపకపోతే నీతో సహా మండపాన్ని పేల్చేస్తానని బెదిరించాలి. అప్పుడే ఈ పెళ్లిళ్ళు ఆగుతాయి. లేకపోతే నీకు మిగిలేది ఒక్కటే, ఓటమి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? పెళ్లి ఆపడానికి ఇంత రిస్క్ అవసరమా? భయపడకు రాకేష్, అసలు ఈ బెల్ట్ బాంబుకు రిమోటే లేదు. అది పనిచేయదు కూడా. కేవలం అది బెదిరించడానికే. నా మాట విను, మీ నాన్న పగని తీర్చుకో. నీ చెల్లెలు శత్రువు ఇంటి కోడలు కాకూడదు. అర్థమైందా? చావనైనా చేస్తాను కానీ ఆ శంకర్ని గెలవనివ్వను. నువ్వు చెప్పినట్టే ఈ బెల్ట్ బాంబుతో బెదిరించి ఈ పెళ్లిని ఆపేస్తాను. బతికించారండి బాబు. ఆ బెల్ట్ బాంబు ఒరిజినల్ అయి ఉండి దానికి రిమోట్ కూడా ఉండుంటే మంటపంలో ఉన్న వాళ్ళందరితో పాటు మనం కూడా పైకి పోయేవాళ్ళం. రిమోట్ లేదని ఎవరు చెప్పారు? ఇదిగో రిమోట్. ఆ బెల్ట్ బాంబు కూడా ఒరిజినలే.
రాకేష్ గారు ఒక చాతకాని వెధవ. ఆర్యవర్ధన్ ఓడించలేడు. గెలవలేని వాడు బతకూడదు. నేను వాడికి సపోర్ట్ చేసింది వాళ్ళ నాన్న మీద ప్రేమతో కాదురా, ఆర్యవర్ధన మీద పగతో. అర్థం కాలేదా? వీడిని రెచ్చగొట్టినట్టే వీడి నాన్నను కూడా రెచ్చగొట్టి ఎన్నో తప్పులు చేయించా. వాడు ఆస్తులు కూడా కాజేశా. తెలివిగా జలంధర్ బతుకు రోడ్డున పడ్డానికి ఆర్యవర్ధనే కారణమని జలంధర్ని తప్పుదోవ పట్టించా. నిజానికి దానికి కారణం నేను. ఏదో ఒక రోజు ఆ జలంధర్ ఆర్యవర్ధన్ చేతిలో పోతాడనుకున్నా. వాడే అనురాధ ఆర్యవర్ధన్ చంపాడు. వాడు జైలుకి వెళ్ళాడు. వాడు ఆస్తి అంతా నాకు దక్కింది. అసలు నిజం ఇంకోటి ఉంది. జలంధర్ జైలు పాలవుతాడని ముందే గ్రహించి ఆర్యవర్ధన్ అతని ఫ్యామిలీ పేరిట 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. రాకేష్ మాయ పెరిగి పెద్ద అయింది, చదువుకుంది, బ్రతికింది. ప్రతిదీ ఆర్యవర్ధన్ పెట్టిన భిక్షే. నేను ఆ డబ్బు కాజేద్దామని చూసా, కానీ ట్రస్ట్ ద్వారా కూడా అది వీలు పడలేదు. శత్రువు కుటుంబం గురించి కూడా ఆలోచించే గొప్ప మనస్సు ఆర్యవర్ధన్ది. అందుకే మంచి వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం బతకరు. నాలాంటి వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు తాతయ్య? ఏముంది, ఆ రాకేష్ గారు బెల్ట్ బాంబ్ పెట్టుకుని చస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు నేను ఆ రిమోట్ నొక్కుతాను. అప్పుడు వాడితో పాటు అందరూ చస్తారు. అప్పుడు వర్ధన ఫ్యామిలీ ఆస్తి మొత్తం అంతా నా కుటుంబానికి చెందుతుంది. అప్పుడు నా పగ తీరుతుంది. అంతే. ఇట్స్ ఫైనల్ గేమ్. నువ్వు నోరు విప్పావో నీ పని కూడా క్లోజ్. పద, జరగబోయే తమాషాని దూరం నుంచి చూద్దాం. మనం కూడా అందరితో పాటు పోకూడదు కదా. ఏమైంది రాకేష్? మాయా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా? నాకు తెలుసు. అందుకే నేను నీకు ఇదిగో శర్మ గారు, ఇక మీ ఆటకి చెక్ మేట్. ఇప్పటి వరకు నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంతేకాకుండా గతంలో నువ్వు జలంధర్కి చేసిన అన్యాయం నీ నోటితో నువ్వే ఒప్పుకుంటుంటే లైవ్ టెలికాస్ట్లో అందరూ చూశారు, ఇంక్లూడింగ్ రాకేష్. సో ఇదంతా ఎలా తెలిసిందని నువ్వు అనుకుంటున్నావా? మా ఓనరే నువ్వు మాట్లాడుతుందంతా లైవ్ రికార్డ్ చేశాడు.
ఏ ఓనరు ఆ? చాలే కవరేజ్ ఆపై ఆ, మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? చెక్ చెక్ జోకర్. ఇక నీ బతుకు జోకర్ బతుకే. నీ ప్లాన్ అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తుందనే టెన్షన్ నీలో మొదలైతే నువ్విలా బర్స్ట్ అవుట్ అవుతావని గెస్ చేసే గౌరీ వాళ్ళ బాబాయిని నేనే పంపించాను. నేను అనుకున్న దానికంటే మించిన పెద్ద క్రిమినల్వి నువ్వు. ముసలాడివే గాని మహామోసగాడివి. నన్నెంత మోసం చేశావు నిన్ను. అన్నయ్య ఆగు. ఎందుకు అతని మీద కోపడుతున్నావు? ఇందులో అతను తప్పేముంది? అప్పుడు నాన్నేం చేశాడో ఇప్పుడు నువ్వు అదే చేశావు. పగ ప్రతీకారం అంటూ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. మనం ఇంత అన్యాయం చేసినా కూడా వర్ధన్ కుటుంబం మాత్రం మనకి అప్పుడు ఇప్పుడు మంచే చేసింది. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నామంటే ఆర్యవర్ధన్ గారు పెట్టిన భిక్షే. నిజాలు తెలియక అన్నం పెట్టిన చేతినే నరకాలని చూసాం మనం. ఇప్పుడు నువ్వు చేయాల్సిందే అతన్ని శిక్షించడం కాదు, వర్ధన్ కుటుంబాన్ని క్షమాపణ అడగడం. ఇప్పటికీ నువ్వు మారకపోతే మానవత్వానికి, మనిషి చేసే సహాయానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను క్షమించు రాకేష్. నా మూర్ఖత్వంతో నీ నుంచి నా చెల్లిని దూరం చేయాలని నేనెన్నో విశ్వ ప్రయత్నాలు చేశాను. కానీ అది తప్పని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించబాయ్. లే రాకేష్, నువ్వు తప్పు తెలుసుకున్నావు, మాకదే చాలు. ఇప్పుడైనా మీ చెల్లిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావా? ఒక్క నిమిషం. శంకర్ గారు, గౌరీ గారు, అక్కి అబ్బాయిల కంటే కూడా నేనే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను. అయినా సరే మీరు నాకు నా చెల్లెలకి మంచే చేశారు. నా వాళ్ళని నమ్మిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారు. శత్రువులు అనుకున్న మీరు నాకు సాయం చేశారు. కేవలం క్షమాపణ చెప్పడం వల్ల నా తప్పులు సరికావు. మాయా, ఇలారా. ఇదిగోండి, నా చెల్లెల్ని మీ చేతిలో పెడుతున్నాను. మీరే తన పెళ్లి చేయండి. ఇది మీ బాధ్యత. తప్పకుండా. అమ్మయ్యా, అందరూ కలిసిపోయారు. కానీ ఒక్క విషయం, సారు మేడము పెళ్లి చేసుకున్న తర్వాతే మిగతా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయాలి. ఆపండి, ఆపండి, ఆపండి. నా గుట్టు బయటపడి మీరంతా కలిసిపోతే అంతా అయిపోయిందనుకుంటున్నారా? రాకేష్, నీ బెల్ట్ బాంబ్ రిమోట్ నా దగ్గరుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, మీరంతా బూడిదైపోతారు.
నేను పోయినా పర్వాలేదు, మీ అందరి నాశనమే నాకు కావాలి. చెప్పండి. శర్మ గారు తూచ్, మీ రిమోట్లో బ్యాటరీస్ నా దగ్గర ఉన్నాయి. ఓనర్ గారు, మీకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ అండి. లవ్ యూ బేబీ. నేనే తీసా. సారీ శర్మ గారు, మీకు ఏ ఆప్షన్ లేకుండా చేశాను. నేను చెప్పాను కదా, ఇదే మండపంలో మీరు నిశ్చయించిన ముహూర్తానికి మా ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు జరుగుతాయి, అది కూడా అందరి అంగీకారంతో అని. ఈ శంకర్ చెప్పాడంటే చేసి తీరతాడు. శంకర్ హియర్. మన యాక్షన్ అండ్ రియాక్షన్ రీసౌండ్తో ఉంటుంది మరి. బాబాయ్ సార్, మన రెస్పెక్టెడ్ ఓల్డ్ మ్యాన్ ని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి. అలాగే సార్. చకాచక్ అని ఊసలు లెక్క పెడుదు కానీ పద. ఒక నిమిషం, ఇదిగో ఇవి కూడా పట్టుకెళ్ళు. అక్కడ ఎవరైనా ఉంటే ఆడుకోవడానికి పనికి వస్తాయి. పద చకాచక్ పద. ది హోల్ క్రెడిట్ గోస్ టు మై లవ్లీ బేబీ ట్యాంకర్. మరైతే ఆ వీడియో డిలీట్ చేస్తావా? ఊరుకో, ఉండని. ఎందుకంత తొందర? ఈ పెళ్లిళ్ళన్నీ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రెడీగా ఉన్నారు. బాబు, మీరు అమ్మాయి రెడీ అయితే ముందుగా మీ ఇద్దరు పెళ్లిపేటలో ఎక్కేయచ్చు. పదండి 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 పదండి. పదండి పదండి.
గౌరీ గారు ఉమ్, మీకోటి చెప్పనా షు. ఆ. ఇప్పుడు మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరికే మాట్లాడకూడదు. అయినా ఏం చెప్తారు? నేను చాలా అందంగా ఉన్నానని పొగుడతారు, అంతే కదా? పా అది కాదండి, మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలాగే పెళ్లి కూతురులా చూశాను. అప్పుడే కదా మిమ్మల్ని నేను కిడ్నాప్ చేశాను. ఆ పాపం ఇలా తగిలిందంటారా? మిమ్మల్ని జోక్ చేశానండి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు, ఆయన చెప్పినట్టు చేయండి.